సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం దానికి ముఖ్య అతిథిగా డైనామిక్ లీడర్ మా ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రావడం ఆహ్వానిస్తూ గత ప్రభుత్వంలో పేరుకే మున్సిపాలిటీలు చేస్తే కానీ ఏ మున్సిపాలిటీకి పక్క భవనాలు లేవు, కనీసం నిధులు లేవు. గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ సెంట్రల్తో కోఆర్డినేషన్ చేయలేక వీళ్ళు కట్టాల్సినటువంటి కట్టి 20% కడితే 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కానీ అలాంటి నిధులను గత ప్రభుత్వం వాడుకోలేక ఈ ప్రాంత అభివృద్ధి మీద పూర్తిగా విస్మరించారు. కాబట్టి ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజలందరూ కూడా ప్రజాపాలన కావాలని చెప్పి ఆశించి ఇలా తల్లి సోనియమ్మ ఇచ్చిన తెలంగాణలో ప్రతి కుటుంబానికి అర్హులందరూ కూడా అభయస్థం 6 గ్యారెంటీలు అందించడంతో పాటు ఇలా ఉన్నటువంటి ఇక్కడ భువనగిరి పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మాకు ఢిల్లీ నుంచి నిధులు తెచ్చి మా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి ఉద్దేశంతో భారీ మెజార్టీ ఇచ్చిన ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ ఆలేరు గత 10 సంవత్సరాలుగా అభివృద్ధిలో వెనుకబడి ఉంది. ముఖ్యంగా మున్సిపాలిటీలో కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడ ఉంది. కాబట్టి ఇలా ఇద్దరం కలిసి సమీక్ష సమావేశం చేసినాం. ఇక్కడ రాష్ట్రం నుంచి అక్కడ కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామనే ఆకాంక్షతోటి పనిచేస్తున్నాం. కాబట్టి మా గౌరవ ఎంపీ ఈరోజు మా ఆలేరు నియోజకవర్గం రావడం, ఇక్కడ సమీక్ష సమావేశం చేయడం, మేమందరం కూడా కలిసికట్టుగా ఆలేరును అభివృద్ధి చేస్తామని చెప్పి మాటిస్తూ ఆలేరును అగ్రగామాన్ని నిలిపే బాధ్యత మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన నేతృత్వంలో ఆయన అండదండలతోటి మా మంత్రివర్గంతో ఎక్కువ ఆలేరు నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పి మాటిస్తున్నాం. సమస్యలు ఏమేమి గుర్తించారు?